అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి సకృత్సేవయా నిత్యసేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మార్గశిర మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఆ గోవిందుడి యొక్క గొప్పదైనటువంటి దివ్య ఆరాధన. గోవిందుడి యొక్క ఆరాధనాన్ని ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆచరించగలుగుతామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. గోవిందుడి యొక్క ఆరాధనం కన్నా కూడా గొప్పదైనటువంటి కార్యం అంటూ ఈ లోకంలో ఏదీ లేదు. కాబట్టి భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అనేటువంటి సూక్తిని మనందరం కూడా హృదయములో ధరించి ఆ గోవిందుణ్ణి ఆరాధించాలి. ఆ గోవిందుడి ఆరాధనం తప్ప మరొకటి ఏదీ కూడా భాగ్యం లేదు కనుక ఇలా అంటున్నాం. అహం దూరతః తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి. ఓ గోవింద, అహం దూరతః ఆగతవాన్. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు రోజు కూడా తిరుమల దివ్య క్షేత్రానికి. దేశ విదేశాల నుండి కూడా వస్తారు. వారందరి కోరిక ఏమిటో తెలుసా? ఒకే ఒక్క కోరిక. అహం, నేను దూరతః త్రాగతవాన్, చాలా సుదూర ప్రాంతాల నుండి వచ్చానయ్యా. ఎందుకు వచ్చానో తెలుసా గోవింద? తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయా. తే నీ యొక్క, తవతే నీ యొక్క పదాంబోజయుగ్మ పాదపద్మములను, పాదపద్మ జంటను, ఎందుకంటే రెండు పాద పద్మములు కదా, నీ యొక్క పాదపద్మ యుగ్మమును ప్రణామం చేయాలి, అర్చించాలి అనేటువంటి ఇచ్ఛతో పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయా ఆగత్య సేవాం కరోమి. దూరతః ఆగత్య సేవాం కరోమి. చాలా దూరము నుండి వచ్చి నీకు సేవ చేస్తూ ఉన్నాను. అరే, ఎంతో దూరము నుండి నీ పాదపద్మములను అర్చించాలి అనేటువంటి కోరికతో వచ్చి కదా సేవ చేస్తున్నాను. ఇలా చేసినందుకు గాను నాకు ఒక్క కోరిక తీర్చు చాలు. ఏమిటా కోరిక అంటే సకల భక్తులు కోరుతున్నటువంటి కోరిక. సకృత్ సేవయా నిత్య సేవా ఫలం త్వం. చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి ఒక్కసారి మాత్రమే నేను నర్చించగలుగుతున్నాను, అంతే ఉంది నా భాగ్యం. ఈ ఒక్కసారి, ఈ సకృత్ సేవతో ఒక్కసారి సేవ చేయడంతోనే నిత్య సేవా ఫలాన్ని నాకు ఒసుగుతావా? నిత్యము నిరంతరము నీ పాద పద్మముల చెంతనే ఉండగలిగేటువంటి భాగ్యాన్ని మరు జన్మలో అయినా సరే గోవిందా నాకు ఇస్తావా? సకృత్ సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ. అయ్యా, అదొక్కటివ్వు చాలు, అదొక్కటివ్వు చాలు అడుక్కుంటున్నాడు భక్తుడు కూడా. ఎంత మాధుర్యం ఉంటుంది స్వామి పాదముల చెంత. అందుకే మరి ఎక్కడో సుదూర ప్రాంతాల నుండి నీ పాద పద్మములను అర్చించడానికి వచ్చినటువంటి మేము జీవితకాలంలో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే అర్చన చేసుకోగలుగుతున్నాం. ఈ అర్చన ద్వారా మాకొక ఫలమేవు, నిత్యము నిరంతరము నీ పాద పద్మముల చెంతనే ఉండగలిగేటువంటి భాగ్యాన్ని ఇమ్మని కోరుతున్నారు. సకృత్ సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఓ ప్రభో, ఓ వెంకటేశ, అటువంటి ఫలాన్ని ఇవ్వు. మనం కూడా ఇలాంటి కోరికే భగవంతుణ్ణి కోరుకోవాలి. చాలా గొప్పది ఈ మార్గశిర మాసం. అందుకని ఈ మార్గశిర మాసంలో గోవిందుణ్ణి ఇటువంటి గొప్పదైనటువంటి కోరికతో మనం గనక శరణాగతి చేస్తే మన జీవితానికంటూ ఒక అర్థం ఉంటుంది.
కనుక ఇటువంటి చక్కనైనటువంటి శరణాగతి చేస్తూ ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. No.